హాస్టల్స్ ఎప్పుడైనా ఊహించుకున్నారా వాళ్ళు ఎలాంటి హాస్టల్లో ఏ పరిస్థితిలో ఉంటున్నారు? తల్లిదండ్రులకి నేను కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. మీ పిల్లలు హైదరాబాద్కి మీరు ఎంత నమ్మకంతో పంపిస్తున్నారు? పేరెంట్స్ మనీ ఇవ్వడం ఒక్కసారి ఆఫ్ చేసిరు అనుకో, క్లాసిక్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ డిఎస్ఆర్ని మాట్లాడుతున్నా. మన దేశంలో ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రతి సిటీలోనూ హాస్టల్స్ అంటే ప్రైవేట్ హాస్టల్స్ చాలా ఉన్నాయి. ఆ హాస్టల్స్లో విలేజ్ నుంచి మన స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ కానీ డిగ్రీ కానీ ఇలా చదువుకొని కోచింగ్ కోసం హైదరాబాద్కి రావడం, అక్కడ వచ్చి ప్రైవేట్ హాస్టల్లో ఉండడం, పీజీలు మెయిన్స్ హాస్టల్లోనూ అలాగే గర్ల్స్ హాస్టల్లోనూ ఉండడం, అలాగే జాబ్ చేసే వాళ్ళు హాస్టల్లో ఉండడం, లేదా జాబ్ సర్చింగ్ కోసం వచ్చేవాళ్ళు, గవర్నమెంట్ జాబుల కోసం వచ్చి హాస్టల్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఊహించుకున్నారా వాళ్ళు ఎలాంటి హాస్టల్లో ఏ పరిస్థితిలో ఉంటున్నారు? హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? మణికంఠ. ఏ ఊరండి? వైజాగ్. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఆల్మోస్ట్ 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఈ అక్టోబర్ వస్తే 2 years. ఈ అక్టోబర్ అవుతుంది. కోచింగ్ చేస్తున్నారా లేదా జాబ్ సర్చింగ్? కోచింగ్ అయిపోయింది, జాబ్ సర్చింగ్లో ఉన్నాం ప్రెసెంట్. హాస్టలా రూమా? హాస్టలే. హాస్టల్ ఈ 2 years నుంచి హాస్టల్లో ఉంటున్నారా? 2 years నుంచి హాస్టలే. హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది? హాస్టల్ లైఫ్ అంటే అసలు తెలిసింది కదా, ఇంట్లో ఉన్నట్టయితే ఉండదు. ఓకే. ఎలా ఉన్నా ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలనుకుంటేనే ఉండగలం, ఇంట్లో ఉన్నట్టయితే అసలు అవ్వదు. ఫీజు ఎంత మీ హాస్టల్ ఫీజు? 5 members ఉంటాము సింగిల్ రూమ్లో. 6,500. కరోనా ముందు అయితే హాస్టల్స్ చాలా చీప్గా ఉండేవి. 3,500 నుంచి 3,000 నుంచి అలాగా. ఇప్పుడు స్టార్టింగ్ 5,000 నుంచి పెంచేశారు. మినిమం 5,000 నుంచి ఉన్నాయి. అంటే 4 sharing, 3 sharing, 5 sharing, 6 sharing అనేసి అలా ఉన్నాయి. My name is Mayank Tandi. I'm from Chhattisgarh. It's an hostel, company hostel, Zomato company hostel. So you're working in Zomato? Yes. Why are you coming to Hyderabad? Because of some financial conditions, like from my home. ఈ హాస్టల్లో మన పిల్లలు వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు? కొంతమంది ఏమో ఇంటి దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ ఎంజాయ్ చేస్తూ కొంత ఉంటారు. కొంతమంది ఇంటి దగ్గర వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ చూసి కొంతమంది ఏమో ఓలా, ర్యాపిడో, ఊబర్ ఈ బైకులకి డ్రైవింగ్కి వెళ్ళడం, అంటే పార్ట్ టైం లాగా ఇంట్లో వాళ్ళని ఎదురు చూడకుండా కొంతవరకు చదువుకుంటూ. Actually, I'm doing Zomato as a part time, and the rest of the time I'm doing my studies. Okay. Actually, the main reason I'm doing Zomato as a part time is because I have to pay the vehicle rent, vehicle amount, and the hostel rent, and I have to manage my own expenses. No, that's why. Okay, hostel rent how much? Hostel rent is approximate 4,500. వాళ్ళ ఇంట్లో పరిస్థితుల్ని చూసి తెలుసుకొని ఇలాంటి కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది యువత ఉన్నారు. మీరు 2 years నుంచి ఈ హాస్టల్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఫుడ్ కానీ లేదంటే ఎలా? అసలు ఫుడ్ అయితే నువ్వు చెప్పక్కర్లేదు. ఒక్కొక్క రోజు నోట్లో తినడానికి కూడా 7% ఉంటుంది. 90% హాస్టల్స్ ఇలాగే ఉంటాయి. నేను యాక్చువల్గా ఒక 4-5 హాస్టల్స్ మారాను. ఏ హాస్టల్ ఇలాగే ఉంటుంది. ఆ హాస్టల్ ఓపెనింగ్లో ఎలా ఉంటుందంటే మా క్రౌడ్ని అట్రాక్ట్ చేయడానికి గట్టిగా ఎక్కువ మెనూ బాగుంటుంటుంది. ఒక 1 month తర్వాత వాళ్ళ రియల్ అంతా బయటకు వచ్చేస్తారు. How many members stay in one room? It's depend on the room size. Okay. In our room, we are staying 5 people. We live here like a family in the hostel because like 90 to 95 people are here are from outside the town, outside Telangana. ఇంకొంతమంది యువత ఎలా అంటే 1 hour క్లాసు 1 hour ల్యాబ్, అంటే హాఫ్ డే అయిపోతే హాఫ్ డే ఎంజాయ్ చేయడం, మన షాపింగ్ మాల్స్కి వెళ్ళడం లేదా పార్క్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ చేయడం, ఒక బ్యాచ్గా రెడీ అయ్యి వెళ్ళడం. ఇంకొంతమంది లవర్స్ చాలా వరకు ఇప్పుడు ఒక ట్రెండ్ ఏమని, ఊర్లో నుంచి నేను ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాను, నువ్వు ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వు, ఇద్దరం కలిసి పక్క పక్కన హాస్టల్లో ఉందాం
అనేసి కొంతమంది ఇంట్లో అబద్ధాలు చెప్పేసి వచ్చి ఇక్కడ ఇలా చేయడం, ఇంకొంతమంది ఏంటంటే నిజాయితీగా వచ్చి కోచింగ్ చేసుకుంటూ జాబులు సెర్చ్ చేయడం లేదా పార్ట్ టైం జాబులు ఎత్తుకోవడం ఇలాంటివన్నీ కొంతమంది చేస్తున్నారు. మాది వేములవాడ. వేములవాడ. ఓకే, ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారా? అవునండి. అంటే ఎన్ని నెలలు అవుతుంది హైదరాబాద్ వచ్చి? జస్ట్ 1 month అవుతుంది. 1 month అవుతుంది. అంటే ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం, అంటే 1 month స్టే చేస్తున్నాం. అంటే ఏ పర్పస్ మీద హైదరాబాద్ వచ్చారు? జాబ్ పర్పస్. జాబ్. ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీట్. అంటే గవర్నమెంట్ పోస్ట్కి చదవడానికి వచ్చారా లేదంటే ఇంకా ప్రైవేట్ జాబ్? ప్రైవేట్. హాస్టల్ ఫీజు ఎంత? 6,500. 6,500. ఫుడ్ అంతా బాగుంటుందా? యావరేజ్. ఎవరేజ్. రూమ్లో ఎంతమంది ఉంటారు? 5 members. నెలకి 6,500 అంటే ఇంకా ఈ మంత్ అంతా మీ ప్యాకెట్ మనీ ఇవన్నీ చూసుకుంటే మీకు నాకు తెలిసి ఒక 10,000 అయిపోద్దేమో మీ ఫస్ట్ ఖర్చులు. మంత్ పంపారు. నెక్స్ట్ వాళ్ళని అడగం ఇష్టం లేక నేనే పార్ట్ టైం చేస్తున్నాను. ఏ జాబ్ చేస్తున్నారు? ఫ్లిప్కార్ట్ డెలివరీ, పార్సల్ డెలివరీ. ఓకే, ఇది ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు. మరి తెలిస్తే అంటే బాధపడతారన్నా లేదంటే తిడతారని? అదేం లేదు, నాకే చెప్పడం ఇష్టం లేదా చెప్పలేదు. ఓకే, ఇంట్లో వాళ్ళకి మనం ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మీరు ఓన్గా చేస్తున్నారు. ఓకే, మీరు ఒకరే చేస్తున్నారు? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాగే చేస్తారు? మా హాస్టల్ మెస్ చేస్తారు, వాళ్ళని నేను జాయిన్ అయ్యాను. ఓకే, ఇది పర్లేదా ఈ జాబ్? మరి డెలివరీ అంటే కొంచెం కష్టం కానీ పర్లేదు. తల్లిదండ్రులకి నేను కొన్ని విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను, తెలియజేయాలనుకుంటున్నాను. అది ఎలా అంటే, మీ పిల్లలు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ డిగ్రీ అయిపోయినా లేదంటే ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లల్ని కోచింగ్ కోసం మనం హైదరాబాద్కి పంపిస్తాం. అంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు హైదరాబాద్లో కొన్ని విషయాలు తెలుసు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అందువల్ల నేను హైదరాబాద్ సిటీ గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. అందరూ ఒకే జోన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఓకే, అని పర్లేదా వాళ్ళందరూ కలిసి ఉండడం కానీ? అది మన బెట్ ఉంటుంది, యాజ్ అన్ ఆల్ బెట్ కూడా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అయింది దాన్ని బట్టి. కొందరు రూడ్గా ఉండడం, కొందరు అంటే నేను ఇలాగే ఉంటాను. ఒకరు ఆల్కహాల్ చేస్తారు, సిగరెట్ కాలుస్తారు, వాటికి అడ్జస్ట్ అయితే మనకి చెప్పడం, లేకపోతే లేదు వాళ్ళు బయట కాల్చుకుంటే. ఇప్పుడు సిగరెట్ అలాంటి రూమ్ లో తాగినప్పుడు మీ హాస్టల్ ఓనర్ కంప్లైంట్ చేసుకో, రూమ్ లో తాగుతున్నాడు ఉంటది. కానీ అన్ని చేసుకుంటూ ప్రతిదాన్ని మనం పాయింట్ అవుట్ చేసుకుంటూ వెళ్తే హాస్టల్లో ఉండలేము. ఎందుకంటే మన ఇల్లు అనుకో, మనం చెప్పడానికి అవుతుంది. ఇది హాస్టల్ కదా, అందరూ వచ్చిపోయేదే తప్ప ఎవరికి స్టాండింగ్ రూమ్. అంటే ఇది పార్టీషనా లేదంటే రూమ్ సపరేట్ గా? లేదు, ఇండివిజువల్. అంటే ఎప్పటికైనా ఇంట్లో వాళ్ళు ఎందుకు సంవత్సరం కడతానే ఉన్నావు ఇంకా నువ్వు తెచ్చుకోలేదు అలాంటి ఏమన్నా? వాళ్ళు నన్ను ఎప్పుడు డిస్ట్రాక్ట్ చేయలేదు, కానీ ఏంటంటే ఇంట్లో ఉంటే ప్రాపర్ ఫుడ్ ఉంటుంది కదా, ఇంటికి వచ్చే అమ్మ అని మాత్రం చెప్తారు. ఫుడ్ హెల్త్ రెండు బాగుంటాయి కదా అని చెప్పి. మీ పిల్లలు హైదరాబాద్కి మీరు ఎంత నమ్మకంతో పంపిస్తున్నారో ఆ నమ్మకంతోనే వాళ్ళు మీకు ఆ నమ్మకం ఇస్తున్నారా? అంటే హాస్టల్లో జాయిన్ చేయించడం, ఆ హాస్టల్లో ఎలా ఉంటున్నారు? మీరు మీ ఇంటి దగ్గర ఉన్నంత భయం భక్తితో హైదరాబాద్కి వచ్చినాక ఉంటారా? అలాగే మీరు 2 years అన్నారు, ఆ ప్రజెంట్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇంటి దగ్గర? అసలు అంటే అది చాలా టార్చర్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళకి సజెషన్ చెప్పలేకపోతున్నాం, ఇక్కడ మాకు చూస్తే అనుకున్నది వర్కౌట్ అవ్వట్లేదు. ఈ బయట మార్కెట్ ఎలా ఉందంటే, ఈ జాబ్స్ అనే పేరుని క్యాచ్ చేసుకొని కన్సల్టెన్సీ వాళ్ళు వీళ్ళందరికీ ఒక పెద్ద మార్కెట్ బిజినెస్ అయిపోయింది. ఇది చేయలేము ఎవరికి. ఇంట్లో అలా అని ఇంట్లో పేరెంట్స్ చెప్తే వాళ్ళు టెన్షన్ పడిపోతారు, బర్డెన్. ఇప్పటికే మనం బర్డెన్, సరే మన బర్డెన్ వాళ్ళ మీద పడకూడదని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ అవ్వట్లేదు అసలు ఈ హైదరాబాద్ వచ్చాం. కానీ అంటే ఇంతకుముందు ఏంటంటే అండి, బంధువులు ఇంటి దగ్గర ఉంచేవాళ్ళము, లేదంటే తెలిసిన వాళ్ళు రూమ్లో ఉంటే రూమ్లో ఉంచేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి మనిషి కమర్షియల్ అయిపోయాడు. మా ఇంట్లో ఎందుకు పెట్టుకోవడం, దేనికి, అది ఇది అనేసి చాలామంది అలా అంటున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు హాస్టల్ పీజీ ప్రైవేట్ హాస్టల్స్లో జాయిన్ అవుతున్నారు. 6,000, 5,000, 6,000 అలా పే చేసి మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేపిస్తున్నారు. ఏదో వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చి మీరు పంపించి ట్రైన్కో లేదు బస్సుకి వచ్చేసి ఇక్కడ జాయిన్ అయిపోతున్నారు కోచింగ్ అనేది. కోచింగ్ జాయిన్ అయ్యి ఒక మార్నింగ్ క్లాస్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు ఉండేసి వస్తారు. మధ్యాహ్నం నుంచి ఏం చేస్తారు? ఆ టైం అంతా ఎలా గడుపుతున్నారు వాళ్ళు? అలాగే మధ్యాహ్నం నుంచి క్లాస్కి వెళ్ళి ఈవినింగ్ వరకు వాళ్ళు చదువుకొని రావడం, మళ్ళీ పొద్దున్నంత ఆ టైం అంతా ఏం చేస్తున్నారు?
మీరు ఎప్పుడైనా అడిగారా మీ పిల్లల్ని? అక్కడ వచ్చేసి నేను ఉన్నది వర్కింగ్స్ వాళ్ళతో ఉన్నానన్నమాట. వాళ్ళకి నాకు టైం క్లాషెస్, నాకు ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయ్యి నేను వెళ్ళాలి. సో ఐ హ్యావ్ టు అడ్జస్ట్ సమ్ టైమ్. ఓనర్కి చెప్తే అడ్జస్ట్ అవ్వాలి కదా అని నన్నే అన్నారు, కానీ ఓకే, మీరు కట్టిన డబ్బులు కట్టినా కానీ అడ్జస్ట్ మీరే అవ్వాలి. ఓకే, అలాంటప్పుడు ఏమైనా గొడవలు కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి? అదంతా అయినాయి, బట్ స్టిల్. ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీరు ఇలాంటి స్ట్రగుల్ పడడం కానీ ఈవెన్? పాత హాస్టల్లో ఉన్నప్పుడు మా మామ్కి అన్ని షేర్ చేసుకునేదాన్ని. ఇక్కడ ఉన్న అవైలబుల్ బట్టి వాళ్ళ దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్ దగ్గరలో హాస్టల్ చూసుకుని జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఆ హాస్టల్ ఎలా ఉంటున్నారు, ఆ రూమ్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళు మంచి వాళ్ళే ఉంటున్నారా, లేదంటే అందరూ మంచి వాళ్ళే ఉండరుగా, అందరూ చెడ్డోళ్ళే ఉండరుగా? ఎప్పుడైనా మీ పిల్లల్ని అడిగారా మీరు, మీ రూమ్మేట్స్ మంచి వాళ్ళైనా, ఎలా ఉంటున్నారు ఏంది? ఎప్పుడైనా మీ పిల్లల్ని క్రాస్ చెక్ చేసుకున్నారా, వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటున్నారు? ఇక్కడ రూమా లేదంటే హాస్టల్? నేను పీజీలో ఉంటున్నాను. పీజీలో ఉంటున్నారు. మీరు హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను లాస్ట్ 6 months నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. లాస్ట్ 6 months నుంచి. మీ నెగిటివ్ ప్లేస్ అని? ప్రాపర్ వైజాగ్. వైజాగ్ అంటే ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం. రైట్, ఫస్ట్. మీ హాస్టల్ ఫీజు ఎంత? నాది ఫీజు 5,000. 5,000. ఎంతమంది ఉంటారు రూమ్లో షేరింగ్? మాది 4 sharing. కామన్ బాత్రూమ్? కామన్ టాయిలెట్. అంటే మీకు కూడా ఉన్న రూమ్లో ఉంటున్న వాళ్ళు మీ ఫ్రెండ్సేనా లేదా బయట వాళ్ళు ఎవరైనా? నో, బయట వాళ్ళే, బట్ రూమ్కి వెళ్ళిన తర్వాత క్లోజ్ అయ్యారు. క్లోజ్ అయ్యారు. పర్లేదా వాళ్ళందరూ? అంటే కొంతమంది స్మోక్ అట్మాస్ఫియర్ ఓకే, బట్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కామన్ పాయింట్. మరి ఇప్పుడు మీకు అలవాటు ఉండదు, మరి అలాంటి భరించగలుగుతున్నారు ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నారు. యాక్చువల్ ఇక్కడికి వచ్చామంటే కాంప్రమైజ్ అవ్వాలి, అంతేనా? సో అది పీజీ తీసుకున్న తర్వాత ఇంకా కాంప్రమైజ్ అవ్వాలి. ఈ మధ్య ఒక ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయిందండి. ఏంది? సిగరెట్. అది మీ ఇంటి దగ్గరే ఉండొచ్చు, మీ పిల్లలు మీకు తెలియదు. అక్కడ అయితే దాంకొని తాగడాలు అలాంటివి. ఎందుకంటే ఆ సిగరెట్ తాగితే ఏదో పెద్ద హీరో అని ఒక ఫీలింగ్ అయిపోయింది ఈ మధ్య పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికి. చాలామంది వరకు ఆ సిగరెట్ అమ్మాయిల ముందర తాగడం, అది అమ్మాయిలు హీరోయిజం అనుకోవడం, ఇలాగంతా అవుతుంది. అది మీకు తెలుసా? ఎందుకంటే మీ పిల్లల కోసం మీరేమో ఇంటి దగ్గర గొడ్డి చాకరీ చేసి వాళ్ళు అడిగిందల్లా మీరు చేసేస్తుంటారు. కానీ మీ పిల్లలు చేస్తున్నది మీరు ఎప్పుడన్నా చూసారా? ఇలాగే సిగరెట్లని, ఏ చిన్న పార్టీ వచ్చిన హాస్టల్ రూమ్లో కూర్చుని మందు తాగడాలు, అలాగే సినిమాలకి వెళ్ళి ఓకే, కానీ ఆ సినిమా ఉంది చూశారు కింద. మొన్న ఒక 2 months బ్యాక్ అండి, చిన్న పేపర్లో వచ్చింది. ఏంటంటే కింద భోజనం చేస్తూ ఉన్నారు ఎవరు, భోజనం చేసే అతను మా టీవీ ఉంటుంది హాస్టల్లో, ఆ హాస్టల్లో టీవీలో వాళ్ళ ఫేవరెట్ హీరో వెళ్తూ ఉంటే పక్కన అబ్బాయి ఏదో నవ్వాడు, ఏంది ఫైట్ ఎలా ఉందని. అక్కడ ఫ్యాన్స్ వారు అలా 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 మాట పెరిగి గాలివానలాగా తినే ప్లేట్లతో కొట్లాడుకున్నారు. ఎందుకు ఫ్యాన్స్ వారు? మీ హీరో కడుతున్నాడా మీకు అమౌంట్? నిలబెడితే మీకు ఫోన్ చేసి మీ హీరో వేస్తున్నాడా? మీ నాన్న వేస్తున్నాడు, మీ అమ్మా నాన్నలు కడుతున్నారు. ఎవరి కోసం మీరెందుకు కొట్లాడుకోవడం? మీ తల్లిదండ్రుల కష్టం చూసి మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు జాబ్ ట్రయల్ అన్నారు కదా, ఈ 2 years అంటున్నారు, అంటే నాకు తెలిసి 1.5 years నుంచి జాబ్ ట్రయల్లో ఉన్నారా? కోచింగ్ తీసుకున్నా, కోచింగ్ ఒక 50,000 పెట్టాను, బట్ నో యూజ్. వస్తున్నాయి పోతున్నాయి ఇంటర్వ్యూస్, ఎవరు అంత ఇదిగా మనకి అనుకున్నట్టుగా సెలెక్ట్ అవ్వట్లేదు ఇంటర్వ్యూస్లో. నేను రిజిస్ట్రేషన్ పీరియడ్ అని చెప్పి అంటున్నారు, అసలు ఎక్కడ ఓపెనింగ్స్ లేవు. ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఉన్న వాళ్ళనే తీసేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ ట్రై చేస్తున్నా ఉంటే ఇక్కడ మహా అయితే మనం ఏ జాబ్స్ కొన్నా 10,000, 15,000, 12,000 గట్టిగా మనం ఇక్కడ ట్రై చేస్తాయి. మోర్ దెన్ దట్ అంటే కష్టమైపోతుంది. నెలకు ఒకసారి వచ్చి చెక్ చేసుకున్నారా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు? మీ ఇంట్లో అమ్మ నాన్న అడిగారా హాస్టల్ ఎలా ఉంది నాన్న? ఆబ్వియస్లీ వచ్చిన రోజు అడుగుతారు. ఓకే, ఏమైనా ఎప్పుడైనా వచ్చారా ఈ 6 monthsలో? చూసారా? చూడలేదు. ఇంక దేనికి ఎత్తిన పార్టీలు తాగడాలు. హాస్టల్ ఓనర్ ఏమనలేడు, ఎందుకంటే హాస్టల్ ఓనర్ భయపడి ఉంటున్నాడు. రూమ్లో కూర్చొని పార్టీలు తాగడం, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిదన్నా బ్యాచులర్స్ రూమ్ ఉంటే ఆ రూమ్లో కూర్చొని వెళ్ళి సిట్టింగ్ వేసి తాగడాలు. ఇవన్నీ మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా? ఇవన్నీ పట్టించుకున్నారా? అమ్మాయిలు కానండి హాస్టల్లో కూర్చొని గ్రూప్గా కూర్చొని సిట్టింగ్ వేసి బీర్లు తాగడం,
ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను తప్పు చెప్పట్లేదండి, మీకు అర్థం కావాలి కాబట్టి నా వంతు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలా అంటారా, మీరు ఎవరినైనా వచ్చి అడగండి, ఎందుకు మీరు చేర్పించిన మీ పిల్లల్ని చేర్పించిన హాస్టల్ ఓనర్ని వచ్చి అడగండి పిల్లలు ఎలా ఉంటున్నారు. ఇప్పుడు సంథింగ్ వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకే నేను పీపుల్స్ చెప్తా, ఏదైనా ఉంటే ముందే సెట్ చేసుకొని రావాలి ఇక్కడికి వచ్చి ఏదో జాబ్ సెట్ చేసుకుందాం అనుకునే థాట్ పెట్టుకుంటే కష్టం. అది 1 month 2 months అనుకుంటాం కానీ అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. దొరకకపోయింది అనుకో మనం అనుకున్నట్టుగా బర్డెన్ అవుతూ ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు ఎన్ని రోజులని ఎలా మనీ పంపిస్తూ ఉంటారు, ఇబ్బందే కదా. ఒక రోజు 1 month చూస్తారు, 2 months చూస్తారు, కొంతమంది పెట్టుకోలేని అది బర్డెన్. పేరెంట్స్ ఓకే అనుకుంటే హ్యాండిల్ చేయగలిగితే పర్వాలేదు, మన మీద డిపెండ్ అయ్యి ఫోన్లో చెప్తారు మా బాబు ఎలా అంటే బాగున్నాను, కామన్, ఓకే. బట్ ఇక్కడ రియాలిటీ ఎలా ఉంటున్నారు, ఇవన్నీ నాకు ఎలా తెలుసని మీరు అనుకుంటున్నారా? నేను మన ఎస్ఆర్ఆర్, బల్కంపేట్, ఈ అమీర్పేట ఏరియాలో గత ఒక 10 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. ఈ హాస్టల్ ఓనర్లు నేను మార్కెటింగ్ చేసేవాడిని. ఈ హాస్టల్ ఓనర్లు నాకు కొద్దిగా తెలుసు అన్నమాట. వాళ్ళు చెప్పేవాళ్ళు, అంటే టీ తాగేటప్పుడు కానీ లేదంటే నేను వెళ్ళి కలిసేటప్పుడు కానీ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇలా అలా పిల్లలు బాగా ఇదైపోయారు హాస్టల్ దగ్గరికి, అమ్మాయిల కోసం అబ్బాయిలు రావడం, నెక్స్ట్ ఈ గొడవలు చేసుకోవడం, నైట్లో గంటల తరబడి ఫోన్లు మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనేసి చెప్పేవాళ్ళు. నేను ఎందుకు మనం దీని మీద ఒక అవగాహన తల్లిదండ్రులకి చేయకూడదు? ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఫీజులు తీసుకొని అబద్ధాలు చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ వేసుకుని ఇక్కడ ఎంజాయ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు తెలియకుండా చాలా జరుగుతుంది ఇక్కడ. అంటే నేను అందరిని చెప్పట్లేదు, కొంతమంది పిల్లలు ఎక్కువ గారాభంగా పెంచేసి మీరు ఆ నమ్మకంతో మీరు అక్కడ భరోసాగా కూర్చొని ఉంటారు. కానీ వాళ్ళు ఇక్కడ చేసే పనులు ఎలాంటివి ఉంటాయో తెలుసు. మేము ఒక చిన్న క్లిప్పులు చూపిస్తాను, చూడండి వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, ఎలా ఉంటున్నారండి. చూసారా ఆ క్లిప్లన్నీ? ఇలాగే ఉంటుంది వాస్తవం. ఎందుకంటే ఈ లవ్ అని చెప్పి తిరగడం, చెడు వ్యసనాలంటే మీకు తెలుసు ఎలా అయిపోవడం, చెడు సావాసాలకి తిరగడాలు ఎక్కువగా, ఇవన్నీ చేయడాలని ఉంటుంది. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, తల్లిదండ్రులారా, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. రండి ఒకసారి వచ్చి మీ పిల్లలు ఉన్న హాస్టల్ ఒక నెలకు ఒకసారి రండి, వచ్చి ఒకసారి చూడండి మీ పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంది. లేదంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు కూర్చొని అడగండి, ఎలా ఉంది హాస్టల్, బాగుందా, వాళ్ళ ప్రవర్తనను ఒకసారి గమనించండి ప్రతి నెల. ఎందుకంటే ఇక్కడ వచ్చి మీ పిల్లల హాస్టల్ వచ్చి ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతుంది. ఆ హాస్టల్ ఓనర్తో ఒకసారి మాట్లాడండి, ఎలా ఉంది ఏంది, మా పిల్లోడు ఎలా ఉంటున్నాడు, ఏమన్నా తేడా ఏమన్నా ఉంటున్నాడా అడిగి చెక్ చేసుకుని. ఎందుకంటే మీ పిల్లల కోసమే మీరు బతుకుతున్నారు, వాళ్ళ కోసమే మీరు రూపాయి చేర్చి పెట్టి వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నారు. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నాకున్న పరిజ్ఞానంతో నేను ఇక్కడ చూసినటివి మీకు చెప్తున్నాను. నేను ఎవరిని తక్కువ చేసి చూపించడానికో లేదంటే ఎవరినో కించపరచడానికో మాట్లాడట్లేదండి. ఇక్కడ హాస్టల్ పిల్లలు ఎలా ఉంటున్నారు, హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నారు, ఏ విధంగా చెడిపోతున్నారు, ఏ విధంగా అంటే ఇక్కడ మంచి చెడు 2 రకాలు ఉన్నాయండి. తల్లిదండ్రులు అర్థం చేసుకునే వాళ్ళేమో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ లేదంటే ఫుల్ టైం కోచింగ్ అయిన వెంటనే జాబులు చేసుకుని సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఈ చెడు వ్యసనాలకి మన ఇంట్లో ఉంది కదా ఆస్తి, మన నాన్న అడిగిన వెంటనే డబ్బులు ఇస్తున్నారు కదా అని కొంతమంది తినేసి హాస్టల్లో పడుకోవడాలు, బలాదూర్ తిరగడాలు, ఈ అమ్మాయిలు వెనకాల తిరగడాలు, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక అవేర్నెస్ కోసం, ఒక తల్లిదండ్రులకు తెలియాలని కోసం చేయడం తప్ప ఎవరిని తప్పుగా చూపించడం కోసం కాదు. ఎందుకంటే యువత ఇప్పుడు ఏ విధంగా ఉన్నారనేది అందరికీ తెలుసు, బయట ఎలాంటి వాతావరణం ఉందనేసి. అందుకోసం ఒక తల్లిదండ్రులకు హెచ్చరించడం కోసమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులారా, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. సో వాళ్ళని ఒక కనిపెట్టి వాళ్ళ భవిష్యత్తుని మీరు మంచిగా తీర్చిదిద్దుతారో లేదంటే
వాళ్ళ మీద నమ్మకం వదిలేసి అలాగ ఉంచుతారో నీ ఇష్టం. ఇట్లు మీ డిఎస్ఆర్.